హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో శనగపిండి లేకుండా పుట్నాల పప్పుతో సన్నకారపూస చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది టేస్టీగానే కదండి, చాలా క్రిస్పీగా ఫ్రెష్గా నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ కారపూస కోసం ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. వేయించిన శనగపప్పు అండి. ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పు మొత్తం ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని జల్లెడలో వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం నీట్గా జల్లించుకోవాలి. ఈ పుట్నాల పప్పు పొడి వేసి చేయడం వల్ల కారపూస క్రిస్పీగా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దీనిలో మనం తీసుకున్న 1 కప్పు పుట్నాల పప్పుకి ఒక 5 కప్పుల వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇలా బియ్యపిండి కూడా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ బాగా జల్లించుకోవాలి. జల్లెడ చిన్నది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసి జల్లిస్తున్నాను. నేను తీసుకున్న 1 కప్పు పుట్నాల పప్పుకి 5 కప్పుల వరకు వేశాను బియ్యపిండి. అలానే ఒక 2 చెంచాల వరకు వేయించిన వాముని పొడి చేసి వేసుకోవాలి. అలాగే 1 చెంచా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1 చెంచా ఉప్పు, పావు చెంచా పసుపు, అలానే 2 చెంచాల వరకు కారం వేసుకోవాలి. కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 2 చెంచాల వరకు బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోయినట్లయితే కనుక 2 చెంచాలు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసుకుని బటరు మసాలాలు కలిసేటట్లు పిండి మొత్తం బాగా ఇలా చేత్తో ముందుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. దీనికి ఎక్కువ హాట్ వాటర్ అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే సరిపోతాయి. మీరు ఇలా పిండి కలిపేటప్పుడు మరీ ఎక్కువ మరిగించిన వాటర్ వేసినట్లయితే కనుక పిండి బాగా ఉడికినట్లయి చాలా ఆయిల్ పీరుస్తాయి కారపూస. కాబట్టి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకుంటేనే కారపూస బాగా టేస్టీగా వస్తుంది. ఇలా నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం నీళ్ళతో బాగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం నార్మల్ వాటర్ వేసుకుని పిండిని ముద్దలాగా తడుపుకోవాలి. వాటర్ ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. మరీ పిండి పలుచగా ఉన్నట్లయితే కనుక వేగడానికి చాలా టైం పడుతుంది కారపూస. కొంచెం పిండి గట్టిగా ఉండేటట్లే చూసుకోవాలి. ఇలా పిండి ముద్ద కలుపుకున్న తర్వాత ఇలా సన్న చిల్లులున్న చక్రాల గిద్దెలు తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు తీసుకున్న పిండి గిద్దెలకి ఎంతైతే పిండి పడుతుందో అంతా ఇలా పిండిని రౌండ్గా చేసుకుని గిద్దెల నిండా పెట్టుకోవాలి. సరిపడినంత పిండి పెట్టుకోవాలి. పెట్టుకుని తర్వాత నీట్గా క్యాప్ క్లోజ్ చేసుకుని ఆయిల్లో ఒత్తుకోవడమేనండి. కొంచెం ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయితే చేతి మీదకి వస్తుంది కాబట్టి చూసుకుని జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఇలా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు మూకుడికి పట్టినంతగా పెద్దగా ఒత్తుకోవాలి. ఎంత ఆయిల్లో ఎంత పడుతుందో అంత మొత్తం పిండి మొత్తం ఒకేసారి ఒత్తుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాం కాబట్టి పెద్దగానే వస్తుంది. ఇలా ఆయిల్కి కొంచెం చెయ్యి దూరంగా పెట్టి ఒత్తుకోవాలండి, లేకపోతే ఆవిరి చేయికి పడి వేడి పుడుతుంది కాబట్టి కొంచెం దూరంగానే పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే కనుక వేగడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇందులో పుట్నాల పప్పు బియ్యపిండి ఎక్కువ వేసాం కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది, 10 నిమిషాల వరకు పడుతుంది. ఇలా 2 సైడ్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తానికి ఎన్నైతే చక్రాలు అవుతాయో అన్నీ ఒత్తుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయింది. ఈ పిండితో కారపూసనే కాకుండా చెక్క పకోడీ, అంతేకాకుండా మురుకులు ఏమైనా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెల రోజుల వరకు చాలా క్రిస్పీగా అలాగే నిలవ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. బయట చిప్స్ అవి కొనే బదులు ఇలా కారపూస చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, చాలామంది పిండి వంటలు చేసుకుంటారు కదా. ఈ కారపూస ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.